బాలుడు కోలా టిన్ను తెరిచాడు. అందులో నురుగు వచ్చే ఒక గుళికను వేశాడు. ఆ తర్వాత దాన్ని కింద నిలబడి ఉన్న మహిళా దొంగవైపు విసిరాడు. దొంగ భయపడింది. అయోమయంలో దాన్ని కాలుతో మెల్లిగా తన్నింది. కాని ఆ కోలా టిన్ వెంటనే పేలిపోయింది. దీని తర్వాత బాలుడు మిగిలిన కోలా టిన్లను కూడా కిందకు విసిరేశాడు. అవి జీపీఎస్ గైడెడ్ క్షిపణుల్లాగా అనిపించాయి. అవన్నీ నేరుగా మహిళా దొంగవైపు దూసుకుపోతున్నాయి. ఆమె రక్షణ కోసం ఒక గిన్నె మూతను తీసుకువచ్చింది. అయినప్పటికీ కోలా దాడి ఆగలేదు. చివరకు ఆమె పేలుళ్ల నుండి తప్పించుకుంటూ బేస్మెంట్ తలుపు దగ్గరకు పరిగెత్తింది. కాని ఊపిరి పీల్చుకునేలోపే బాలుడు పటాకుల బొమ్మ కారును వెలిగించాడు. కాళ్ల దగ్గర మంటను చూసి దొంగ భయపడింది మరియు ఆ మంటను ఆర్పడానికి నీటికోసం వెతకడం మొదలుపెట్టింది. ఆమె పంపు తిప్పగానే నీటి బలమైన ధార నేరుగా ఆమె ముఖంపై పడింది. వణుకుతున్న మహిళా దొంగ ప్రధాన ద్వారం దగ్గరకు చేరుకుని దాన్ని తోసింది. కాని ఏదో తలుపును అడ్డుకుంటున్నట్లు ఆమెకు అనిపించింది. ఆమె గట్టిగా తలుపును కొట్టింది. తన భాగస్వామి వెనుక నిలబడి ఉన్నాడనే విషయం ఆమెకు తెలియదు. చివరకు దొంగ ఇంటిలోపలికి వచ్చింది మరియు త్వరగా ఆ వ్యక్తి తల నుండి వీఆర్ హెడ్సెట్ను తీసివేసింది. ఆ వ్యక్తి తలపై పెద్దగా ఉబ్బిన గుమ్మటం ఉంది. ఆ స్త్రీ తన భాగస్వామికి పగ తీర్చుకోవాలని అనుకుంది. అందుకే ఆమె ఒక గది తలుపును తోసి తెరిచింది. చాలా కష్టపడిన తర్వాత వారిద్దరూ బాలుడిని కనుగొన్నారు. ఆ వ్యక్తి ముందుకు వెళ్లబోతున్నాడు. బాలుడు మళ్లీ పారిపోవడం చూసి వారిద్దరూ వెంటనే అతని వెనుక పరిగెత్తారు. వారు చివరకు పైకి చేరుకున్నారు. ఆ స్త్రీ ముందు ఒక స్విచ్ చూసింది. బాలుడు పైన దాక్కున్నాడని అనుకుని ఆమె లివర్ను లాగింది. దీని తర్వాత ఆ స్త్రీ మరొక తలుపు తెరిచింది మరియు బాలుడు అప్పటికే అక్కడే ఆమె కోసం వేచి ఉన్నాడు. తరువాతి సెకనులోనే బాలుడు ఒక గాజు బంతిని బయటకు తీశాడు. ఆ వ్యక్తి నిలబడి బాలుడిని చుట్టుముట్టాడు. కాని బాలుడు అస్సలు భయపడలేదు. అతను నవ్వాడు. ఆ వ్యక్తికి వీడ్కోలు చెప్పి కిందకు దూకేశాడు. ఇది చూసిన ఆ వ్యక్తి కూడా ఏమాత్రం సంకోచించకుండా కిందకు దూకేశాడు.